రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వడ్లకొండ కృష్ణను హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని 8 గంటలు షికారు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరువు హత్యలో భార్గవి నానమ్మ పాత్ర కూడా ఉందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సూర్యాపేటకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి పరువు హత్య కేసు కథ ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణను హత్య చేసిన నిందితులను ఆ దిశగా ప్రోత్సహించిన వ్యక్తుల్లో భార్గవి నానమ్మ కూడా ఉందని తేల్చారు. వడ్లకొండ కృష్ణ పిల్లల మర్రికి చెందిన నవీన్ మధ్య మొదట్లో సాధారణ పరిచయం ఉండేది. నవీన్ సోదరి భార్గవిని ఓ యువకుడు లైంగికంగా వేధించాడు. దీంతో కృష్ణ సహాయం తీసుకుని అతడిని బెదిరించాడు నవీన్. ఆ తర్వాత నవీన్ కృష్ణలిద్దరూ స్నేహితులుగా మారారు. కృష్ణ తరచూ పిల్లల మర్రిలోని నవీన్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో భార్గవి కృష్ణలు ప్రేమలో పడ్డారు. అయితే భార్గవిని ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో భార్గవి కృష్ణలు 6 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. భార్గవి గౌడ కులానికి చెందిన యువతి కాగా కృష్ణ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అయితే వీరి కులాంతర ప్రేమ వివాహాన్ని భార్గవి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కొన్ని నెలలుగా ఈ విషయంలో తన కుమారుడు మనవళ్లను భార్గవి నానమ్మ బుచ్చమ్మ తీవ్రంగా రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. దీంతో కృష్ణపై నవీన్ పగ పెంచుకున్నాడు. అతడిని బుచ్చమ్మ తరచూ రెచ్చగొడుతూ వచ్చింది. దీంతో కృష్ణను చంపేందుకు 2 నెలల క్రితమే పథకం వేశాడు నవీన్. ఇందుకోసం తాళ్లగడ్డకు చెందిన మహేష్తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయాన్ని తీసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే కృష్ణతో మహేష్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. కృష్ణను హత్య చేసే పథకాన్ని 19న అమలు చేయాలని చూసినా అది సాధ్యం కాలేదు. దీంతో మర్డర్ స్కెచ్ను ఈ నెల 27న ఆదివారం రాత్రి అమలు చేశారు. మహేష్ ఫోన్ చేయడంతో కృష్ణ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సూర్యాపేట శివార్లో ఉన్న మహేష్ వ్యవసాయ పొలం దగ్గర కృష్ణను నవీన్, మహేష్ మరో 4 కలిసి ఉరివేసి హత్య చేశారు. అయితే కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక కారు డిక్కీలో వేసుకుని రాత్రివేళ 8 గంటల పాటు 6 నిందితులు తిరిగారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తిపరిచారు. అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి డెడ్ బాడీని చూపారు. మృతదేహాన్ని నల్గొండ పరిసరాల్లోనే వదిలేయాలని భావించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యాపేటకు తీసుకొచ్చారు. చివరికి పిల్లల మర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు. భార్గవి నానమ్మ బుచ్చమ్మతో పాటు సోదరుడు నవీన్, మహేష్లతో పాటు మరో 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు విచారణ చేస్తున్న సమయంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. తన పగతో పాటు బామ్మ కళ్లలో ఆనందం చూసేందుకు కూడా నవీన్ ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధారించారు.